వచ్చేసరికి ఎంత అయిందిరా? మరి ఫుడ్ ఏం చేశారు? మీకు ఇచ్చారా ఏమన్నా? అప్పుడు వచ్చి తిన్నారా? అయ్యో అయ్యో, వచ్చేసరికి రెడీగా ఉందా? నీరసంగా ఉన్నారా? మీరు అసలు సూపరే. ఎన్ని గంటలకు వచ్చే బయలుదేరారు? ఇక్కడ దగ్గరికి రారా? ఉదయం 11:30 నుంచి సాయంత్రం 11:30 దాకా మీరు ఇంత ఎనర్జీగా ఉన్నారంటే తమాషానా? సో మీరు సూపరే. మధ్యలో ఏం తిన్నారు? 11:30కు భోజనం చేశారు, ఇంకేం లేదుగా ఫుడ్? పులిహోర ప్యాకెట్ పెట్టారా? ఓకే డాడీ, బాగుందా? ఎంజాయ్ చేశారా? అన్ని నేను చెప్పినట్టే ఉందా? ఉంది కదా? సౌండ్ సుయ్ అందా? మీ చెవుల్లో వినబడిందా బాగా? ఓం అంటే మొత్తం అరకంతా మోత మోగింది. ఈ రోజు దేశం అంతా మోతం అవుతుంది. దేశమే కాదు, ప్రపంచం అంతా మోతం అవుతుంది. తెలుసా మీకు? అందరినీ చూపించరా తల్లి? అవునా కదా? ఇంతటితో కాల ఇది మొదలే, వేరే ఉంది. నెక్స్ట్ చెప్తాను. ఓన్లీ గర్ల్స్, నా బంగారు తల్లులు తప్ప. నేను ఆ రోజే స్టేజ్ మీద చెప్పాను, అది ఫిక్స్ అయిపోండి. మా మగజాతి కోతుల్ని నేను తీసుకోను. ఇంకా ఏంది అసలు రికార్డ్ చదవడానికి? అరే కోతులే, మా బంగారు తల్లులు చూడు ఎలా ఉన్నారు, అలాగే ఉండదు. అవునా కదా? బాగుంది, వెరీ హ్యాపీ. ఈసారి ఓన్లీ గర్ల్స్ 50,000 50,000 మంది ఆడపిల్లలతో చేయబోతున్నాం. రెడీ? రెడీగా ఉండండి. ఓన్లీ గర్ల్స్ ఫిక్స్ అయిపోండి. నేనుగా ఇంకా మగపిల్లని తీసుకోను. మీకెలా చెప్పాను, వాళ్ళకి అలాగే చెప్పాను కదా. ఇప్పుడు కదులుతానే ఉన్నారు. అరే కదలటం కదా, అసలు లేచి వెళ్ళిపోతున్నారు. అక్కడ పీడీలు ఏం చేస్తున్నారేమో. ఆఖరి కలెక్టర్ గారు కూడా మాట్లాడారు. పీడీలు మీరేం చేస్తున్నారు, ఆ బాయ్స్ ని కూర్చోబెట్టట్లేదు. మా బంగారు తల్లులు చూడండి అన్నాడు. నా మాట ఆయన పట్టుకున్నాడు, చూసారా? సో వెరీ హ్యాపీ తల్లి. ఈ పిల్లలు పడిపోయేవాళ్ళ కాదా? చెప్పండి. మీరు అందరూ పడిపోతారా? కొంతమంది పడిపోయేవాళ్ళు కదా. మరి ఎంత ఆశ్చర్యం, 11:30కి బయలుదేరారు. 12:30, 1:30, 2:30 కన్నా వచ్చి ఉంటారు. మంచి ఎండ. 2:30 నుండి మేము స్టార్ట్ చేసేసరికి 4:30 అయింది. అవునా? 2 hours ఎండలో. ఆ తర్వాత 2 hours కూడా ఎండలోనే. ఒక్క పిల్ల పడిందా మన స్కూల్ నుంచి? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యోగా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సూర్య నమస్కార. అవునా కదా? మీరు గమనించారా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సూర్య నమస్కార అండ్ యోగా. ఆ యోగాల పవర్ ని మీరు గమనించారు. జీవితం వదలమాకండి తల్లులు, మీరు వదలమాకండి. మీరు బాగుండండి. ఆ తర్వాత మీ పెళ్లి చేసుకున్నాక మీ పిల్లలకి కూడా నేర్పించండి. ఈ పరంపర వెళ్ళాలి. అంతేగాని రికార్డుదే ఉంది, ఇట్లా చించితే చినిగిపోద్ది. ఆ పేపర్ తగలబెడితే తగలబడిపోద్ది. బట్ మీ మనస్సుల్లో ముద్ర జీవితకాలం ఉంటుందా లేదా? అరకలో చేసిన మన ఆ విన్యాసం జీవితకాలం గుర్తుంటుంది. యూట్యూబ్ లో జీవితకాలం ఉంటుంది. తర్వాత మీ ఆయనకి చూపించుకో, మీ పిల్లలకి చూపించుకో. బీ హ్యాపీ. మళ్ళీ వస్తాను, మళ్ళీ కలుద్దాం స్కూల్స్ తెరిచిన తర్వాత. ఓకేనా? బాయ్ డాడీ. డాడీ అంటే డాడీనే.